హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్. ఇంట్లోనే ఈజీగా హలీం ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ పెసరపప్పు, 2 స్పూన్స్ కందిపప్పు, 2 స్పూన్స్ మినప్పప్పు, 2 స్పూన్స్ శనగపప్పు, హాఫ్ కప్పు గోధుమ రవ్వ వేసుకొని వాటర్ వేసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలండి. 1 అవర్ తర్వాత పప్పులన్నీ ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కారానికి సరిపడా పచ్చిమిరపకాయల్ని పేస్ట్ చేసుకొని వేసుకోవాలండి. 1 స్పూన్ అల్లం పేస్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత బోన్లెస్ చికెన్ తీసుకొని వేసుకోవాలండి. ఈ చికెన్ కలుపుతూ 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1 కప్పు పెరుగు వేసుకొని కలిపేసుకొని మగ్గించుకోవాలండి. ఇందులోకి 2 స్పూన్స్ గరం మసాలా, 1 స్పూను ధనియాల పౌడర్ వేసుకొని 2 కప్పుల వాటర్ వేసుకొని మూత పెట్టేసి మెత్తగా ఉడికించుకోవాలండి. మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. పక్కన ఇలా పెద్ద గిన్నె పెట్టుకొని 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇందులోకి 4-5 మిరియాలు వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పుల పేస్ట్ అంతా వేసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని కలుపుతూ ఈ విధంగా ఉడికించుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ పేస్ట్ అంతా చక్కగా ఉడికించుకోవాలండి. ఈ విధంగా కలుపుతూ ఇప్పుడు చికెన్ కూడా ఉడికిపోయింది కదా, చికెన్లో నుంచి గ్రేవీ తీసి పక్కన పెట్టుకొని చికెన్ అంతా ఈ విధంగా చక్కగా మెదుపుకోవాలండి. ఇప్పుడు ఈ మెదుపుకున్న చికెన్ని పక్కన ఉడికించుకున్న గ్రేవీలో వేసుకొని చికెన్లో నుంచి తీసిన గ్రేవీ కూడా వేసుకొని ఇలా కలుపుతూ చక్కగా ఉడికించుకోవాలండి. హలీంని చక్కగా ఉడుకుతుంది చూడండి, ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికేటప్పుడు నెయ్యి వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే హలీం రెడీ అయిపోతుందండి. వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసి పెడితే ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సింపుల్ ఫుడ్ 22 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.